నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన కేసు నమోదయింది. మరి ముఖ్యంగా ఇటు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసుకు సంబంధించి ఇప్పుడు అరెస్ట్ అయ్యి ఉన్నారు. సో, ఆ విచారణకైతే హాజరయ్యారు వేంపల్లిలో. మరి దీని మీద అసలు ఆయన ఇంకా ఎటువంటి ఎదుర్కోబోతున్నాడు ఈ కేసుకు సంబంధించి? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, అంబటి రాంబాబు మీద ఇంతకుముందు కూడా గతంలో ఎన్నో కేసులు అయితే నమోదయ్యి ఉన్నాయి. జైలుకు కూడా వెళ్ళేసి వచ్చింది మనం చూసాము. మరి ఇప్పుడు బాబు గారి మీద, లోకేష్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన దాని మీద కేసు అయితే నమోదయ్యింది. మరి దీన్ని ఏ విధంగా చూడాలి సార్? అంబటి రాంబాబు గారు ఇంకా చాలా పర్యటనలు ఉంటాయి. ఎందుకంటే ఆయన ఏమనుకుంటున్నాడంటే, మొదట ఆ ఫ్లెక్సీ చంపడం వెళ్ళటమే తప్పవుతుంది. ఆ పని లేళ్ళ అప్పిరెడ్డి లేకపోతే ఇంకోటి ఎవరో వేణుగోపాల్ రెడ్డి వెళ్ళేటోళ్ళు ఎవరో ఒకరు వెళ్ళాలి. వాళ్ళు ఎవరు వెళ్ళకుండా ఇతను ఎగేసుకుంటూ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సహజంగానే టీడీపీ వాళ్ళు కోపం వచ్చింది, నోటికి వచ్చినట్టు తిట్టాడు. దాని మీద అతను అరెస్ట్ అయ్యాడు, రౌండ్ అయింది, అన్నీ అయినాయి. తర్వాత పెంసాని గారి మీద వాళ్ళ మీద నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. ఈయన స్థాయికి పెంసాని గారితో మాట్లాడేంత సీన్ లేదు ఇతనికి. ఒకటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే సీన్ లేదు. ఆయన మాజీ మంత్రి ఏదైనా అంటే కులం తీసుకొస్తాడు. అవన్నీ పక్కన పెడితే అవన్నీ ఆ రోజులు పోయినాయి. ఎంత ఓవర్ యాక్షన్ ట్రై చేసాడు కానీ ఫలించలా. ఎప్పటికీ ఆయన శ్లాష్మంలో పడ్డ ఏగలో కొట్టుకుంటున్నాడు అందులోంచి. అతను రాజకీయ జీవితం జగన్తోటి ముడిపడి ఉన్నంత కాలం వీళ్ళకి బతుకుతేరు ఉండదు, భవిష్యత్తు ఉండదు. కానీ తప్పక అతను అందులోనే ఈ కేసులోంచి అతను మానేసినా కానీ కేసులు వదలవు కదా. అందుకని ఈ రకాల ప్రత్యక్షలు ఇడుపులపై వెళ్ళి రాజశేఖర రెడ్డి గారు సమాధి దగ్గర ప్రత్యక్షం చేస్తున్నాడు. అక్కడ ప్రతిజ్ఞ చేస్తే ఏమవుద్ది, రాజశేఖర రెడ్డి గారు చెప్పుకుంటాడు అతను. ఆయన సాక్షిగా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని పడగొట్టి లేకపోతే ఓడించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తాడు అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తున్నాడు ఆయన. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి ముందు, నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నావా లేదా అని. ప్రతిజ్ఞ చేయటప్పుడు నీకు ఇది ఇచ్చేస్తాను అంటున్నాను, నీకు కావాలవద్దో నాకు తెలియాలి కదా. నీ తరపున నేను అడిగేయాలంటే ముందు నీకు అది ఇష్టమో కాదో కూడా తెలుసుకోవాలి కదా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నదో లేదో అడగాలి కదా ఫస్ట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలన్నట్టు ఏం లేదు. ఈ కేసులు గట్రా వదిలితే బాగుంటారు బాబు, ఎక్కడో చోట పారిపోతామని చూస్తున్నాడు అతను. అది తెలుసుకోవాలి ఫస్ట్ అతను. ఎందుకంటే అతను నిజంగా ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు అనుకోండి, మళ్ళీ ప్రజల మనసు గెలుచుకుని ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నవాడు, బుర్ర బుద్ధి ఉన్నవాడు ఏం చేస్తాడు? 5 ఏళ్ళ పరిపాలన చేశాను, ప్రజలు చీకొట్టారు నన్ను, 151 సీట్లతో గెలిపించిన జనం నన్ను 11 సీట్లు పడగొట్టారు, అడ్రస్ లేకుండా పోయాను, నేను ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. అప్పుడు ఏం చేయాలవుతున్నావు? నేను తప్పు చేశాను, నా వైఖరి మార్చుకుంటాను, ఈసారి ప్రజారంజకంగా పరిపాలిస్తాను, ప్రజలకు అనుకూలంగా పరిపాలిస్తానని చెప్పాలి. నేను అమరావతి విషయంలో నేను పొరపాటు చేశాను, మహిళా రైతుల్ని విచక్షణారహితంగా హింసించాము, నాకు తప్పు అయిపోయింది, క్షమాపణ కోరుకుంటున్నాను. ఇక 3 రాజధానుల నాటి మొదనష్టపు ఆలోచన చేయను, పోలవరాన్ని సత్వరం పూర్తి చేసి ఒకవేళ నేను వచ్చినప్పుడు పూర్తి అయిపోయింటే ఇంకా బాగా జరిగేలా చూసి చేస్తాను. అరాచకాలకు తెగబడను, మా కార్యకర్తలు ఎవరో కూడా సౌమ్యంగా ఉంటారు, బూతులు మాట్లాడరు, ఇలాగ వాళ్ళని ఒప్పించి ప్రజల్ని రావాలి. మరి అతను ఏం చేస్తున్నాడు? అమరావతి, మావిగన్ను ఇలాంటి మాట్లాడుతున్నాడు, పోలవరం కొట్టుకుపోద్ది అన్నట్టు చెప్పిస్తున్నాడు, పొట్టేళ్ళు తలనరికినట్టు నరికేస్తామంటున్నాడు. ఇలా మీరు ఎవరన్నా పెట్టుబడిదారులు వచ్చారా మీ సంగతి చూద్దాం జైల్లో పెడతానంటున్నాడు. దీని అర్థం ఏంటి? మీరు నాకు ఓటేస్తేయండి, అనవసరం నేను పిచ్చిన కొడుకులా ఉంటానని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నాకు అక్కర్లేదు ముఖ్యమంత్రి అని అతను డైరెక్ట్గా చెప్తున్నాడు. నువ్వేంటి అతను కూర్చోబెడతానంటున్నావు? అతనే వద్దంటుంటే అవునా కదా. అటువంటిప్పుడు అసలు నువ్వు ప్రతిజ్ఞ చేసినట్టు నువ్వే అవుతానని కోరుకో, నేను వాళ్ళని ఓడిచ్చేసి నేను అయిపోతాను ముఖ్యమంత్రిని అని చెప్పు, తప్పే ఉంది. నీకు అర్హత లేదా? నువ్వు ఫ్లెక్సీలు చంపడానికి వెళ్ళిపోయి అంత సీన్ ఉన్నప్పుడు ధైర్యంగా వెళ్ళినోడు నేనే ముఖ్యమంత్రిని అవుతానని చెప్పు, తప్పే ఉంది. నువ్వే అవ్వాలా? జగన్మోహన్ రెడ్డి ఒక కాపు అవ్వకూడదా అని అడుగు, వైసీపీ పార్టీలో సీఎం, తప్పే ఉంది. అంతేగాని సిగ్గు లేకుండా ప్రతిజ్ఞలు నేటి నువ్వు వెళ్ళిన పని ఏంటి? నేను ఎందుకు తీసుకెళ్ళారు అక్కడికి? నువ్వు ఏదైనా రాష్ట్ర పర్యటనకి వెళ్ళావా? నువ్వు ఒక కేసులో వెళ్ళావు అక్కడికి, దానికి మళ్ళీ ప్రతిజ్ఞలు అయ్యాయి. ఇలాంటి మాటలు చూసి ఒక రెండు పీకితే మళ్ళీ వాళ్ళు పోలీసు వాళ్ళు లబోదిపోమంటే బయటకు వచ్చి కూర్చుంటాం. కాబట్టి ఇలాంటివన్నీ ఆపాలా, మూసుకుని కూర్చోవాలి. ఎక్కువ మాట్లాడితే ఊరుకోరేమని. జమానా వెళ్ళిపోయింది లోకేష్ గారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు చాలా మంచివాడు, ఆయన గురించి పెద్ద మనిషిలాగా ఆలోచిస్తారు.
లోకేష్ గారు కుర్రోడు కదా, కొంచెం కోపం ఉంటుంది. పైగా కేడర్ కూడా ఏంటి వాళ్ళని వదిలేస్తున్నాం అంటే అడుగు దొబ్బుతున్నారు రోజు ఉన్నాయి. కాబట్టి కొంచెం ఉప్పు కారం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. సార్ ఇప్పుడు గూగుల్ కావచ్చు, ఇప్పుడు రాజధాని కావచ్చు, ఇప్పుడు వీళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నెక్స్ట్ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ ఆపేస్తామంటున్నాడు. వేస్తామంటున్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు కూడా చేసేది ఏమీ లేదు కానీ ఇచ్చిన సంక్షేమ పథకాలే చేయట్లేదు, అమలు చేయట్లేదు ప్రజలకని అంటున్నాడు. మరి అదే ఇప్పుడు అందరూ వాళ్ళు ఏం చేయట్లేదో చెప్పాలి కదా. పెన్షన్లు ఇవ్వట్లేదా, మీకన్నా ఎక్కువ ఇస్తున్నారు. అమ్మఒడి మీరేమో వాళ్ళకి ఇచ్చేవారు, వీళ్ళైతే తల్లికి మందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. మీరు బస్సులు ఫ్రీగా మహిళలకు ఇవ్వలేదు, వీళ్ళు ఇస్తున్నారు. మీరు అన్న క్యాంటీన్లు కడుపు మీద దండేశారు పేదవాడికి, వీళ్ళు అన్న క్యాంటీన్లు ఇస్తున్నారు. ఈ సాలదా, ఇంకేం కావాలి? ఈ కాకుండా వికలాంగులకు కూడా దివ్యాంగులకు కూడా ఫ్రీ ఇస్తున్నారు, వాళ్ళ పెన్షన్లన్నీ ఇస్తున్నారు. మహిళలకి పారిశ్రామికవేత్తలుగా తయారయ్యాలని చూస్తున్నారు. డ్వాక్రా మహిళలు అందరికీ ఒకటే రెండు వీళ్ళు బ్రహ్మాండంగా చేసుకుంటూ పోతున్నారు. అసలు మీకు సిగ్గేస్తే ఇవన్నీ మాట్లాడకూడదు, మనం ఇవన్నీ చేయలేకపోయినా బాబు అనుకోవాలి. ఎంతసేపు బట్టన్ నొక్క సగం నొక్కి సగం వదిలేసాం, మన వాళ్ళకి ఇచ్చేసుకున్నాం అందరికీ. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న మంచి పని ఏంటి, ప్రభుత్వం మీరు ఇచ్చిన దొంగ పెన్షన్ కూడా తీయలేదు వాళ్ళు, దాన్ని సంతోషించాలి. 22 నెలల్లో వీళ్ళు ఇచ్చిన దొంగ పెన్షన్ వాడికి ఎంత వచ్చింది తెలిసి, 22 నెలల్లో ఇంటూ 4,000 నెలకు 4,000 అవుతుంది కదా. 12 నాలుగు 48, 96,000 కదా. ఉత్తుకుని తీసుకున్నాడు కదా. అది కాకుండా ఈ వికలాంగులు దివ్యాంగులు సర్టిఫికేట్ తీసుకున్నది 6,000 అయ్యి 12 72 1,44,000 రూపాయలు ఉత్తునే దొబ్బేశారు. అవన్నీ ఏరి వీళ్ళ ఖాతాలు వేసి వీళ్ళ దగ్గర వసూలు చేయాలి. మరి వీళ్ళు ఇప్పించారు కదా. ఇప్పుడు అంబటి రాంబాబు నియోజకవర్గంలో ఇచ్చారనుకో దొంగ పెన్షన్లో, రాంబాబు దగ్గర రికవర్ చేయాలి. వాళ్ళని అడగకూడదు, వాళ్ళన్నీ క్యాన్సిల్ చేసి ఆ డబ్బంతుల దగ్గర రికవర్ చేయాలి. అప్పుడు నోరు మూసుకుని ఉంటారు వీళ్ళు, ఎక్కువ మాట్లాడకుండా మేము అంత చేసామని. కాబట్టి సంక్షేమం, తెలుగుదేశం పార్టీ అభివృద్ధి, సంక్షేమం, అడ్మినిస్ట్రేషన్ వీళ్ళకి ఏం చెప్పగలదు. వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేతగాని వాళ్ళు అయితే ఈ పాడి మిమ్మల్ని అందరినీ ముడ్డెరగొట్టేసి కూర్చోబెడతారు. వాళ్ళు ఎప్పుడు కొట్టాలో, ఎప్పుడు నిలబెట్టాలో, ఎప్పుడు లోపల తీయాలో వాళ్ళకి తెలుసు. ఏమి క్రమం తప్పకుండా ఆ సమయానికి అన్నీ జరుగుతాయి. అవును, అది గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ సార్.